సో తెలంగాణ ఎలా తేవాలి అనే టైంలో మీరు ఉన్నారు. అవునండి. రైట్. అవునండి. ఆ తర్వాత 10 ఏళ్ళు మీరు మాయమైపోయారు. ఇక మాయం అంటే ఇప్పుడు అయ్యో తెలంగాణ అనే స్థితిలో మళ్ళీ వచ్చారు. అయ్యో అట్లాని కాదని అంటే 10 సంవత్సరాలు అంటే ఏమైందంటే వాళ్ళు సీఎం కదండి. కరెక్ట్. ఇప్పుడు సీఎం కాక ముందున్నటువంటి యొక్క ర్యాపో వేరుంటది, సీఎం గారు అయినాక వేరే ఉంటది. కరెక్ట్. మధ్యలో కలిసేది ఎక్కడైనా స్టేజీల మీద కానీ ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడేది. దామోదర్ బాగున్నావా అని కూడా అడిగేది, అదేం లేదు. ఎందుకు అడగరు? బట్ ఇక వారు ఉంటారు కదండి. ఇంకొకటి ఏంటంటే బెల్లం ఉన్న చోట ఈగలు అంటే ఈగలు ఉన్న చోట బెల్లమా, బెల్లం ఉన్న చోట ఈగలు ముసురుతాయి అంటే చూడండి. అంటే ఇవి సామెత, అది శాస్త్రం కాదు, సామెత అది. అలాంటివి ఏంటంటే అప్పుడు సీఎం అయిన తర్వాత ఏంటంటే లోపల ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వస్తారు కదండి, బయటకు వస్తారు కదా. పీఠాల వాళ్ళు వస్తారు, సిద్ధాంతులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వచ్చినాక వారి దగ్గర దాకా మనం పోవడం కూడా అప్పుడు కష్టమైన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే వారి దగ్గరికి పోవాలంటే కూడా కింద అనుచరులు ఉంటారు కదా, కింద అనుచరులతోటి కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నేనే కాదండి, ఇంకొకటి మీరు బాగా ఇది మీరు నోట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం రాకముందు తేడా ఏంది అంటే, రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం రాకముందు నుండి వాళ్ళందరూ కొంతమంది మాయమైపోయినారు. అవును. ఎందుకు మాయమైపోయింది అంటారు దానికి అంటే, కింద ఉన్న అనుచరులు ఉంటారు కదా, కింద ఉన్న అనుచరులు వారికి పరిచయం. ఇప్పుడు మీరున్నారు శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను రావాలి మీ దగ్గరికి, రావాలంటే అక్కడ వాళ్ళు చెప్పాలి కదా, కింద వాళ్ళు చెప్పి శ్రీనివాస్ గారు లోపల రండి అని. ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకొచ్చి లోపలికి. అలానే ఉద్యమం కంటే ముందు అట్లా ఉండే. ఉద్యమం తర్వాత ఏమైంది అంటే, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ అప్పుడు పెద్దవారు వారు పట్టించుకోరు కదా, కింద ఉన్న అనుచరులతోటి అది కొంచెం ప్రాబ్లమేటిక్. అది అంతే కదా. చాలా మంది కూడా ఎంతోమంది చాలా కష్టాలు పడ్డారు. నేను లోపల ఉన్నా లేరు అని చెప్తే మీరు వెనక్కి వెళ్ళిపోతే అలానే జరిగిందండి. చాలా మందికి అలానే జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తులు కరెక్ట్ ఉంటే మొన్న కూడా తెలంగాణలో సీఎం అవుతుండే. అవునా? వల్ల అంత ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం అది. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ఆ వ్యక్తులతోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. కేసీఆర్ గారు తెలియదు ఆ విషయం. తెలుసని మనం ఎట్లా చెప్పొస్తుంది, తెలుసా తెలియదు అని మనం చెప్పలేము. కానీ ప్రాబ్లం మాత్రం ఉన్నది. ఎందుకంటే మై ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకు లోపలికి పోదామంటే అప్పుడు అవకాశాలంటే తగ్గిపోయినాయి అన్నట్టు. వారికి పెద్దవారు తెలియాలి కదండి. మనకు ఉన్నటువంటి యొక్క ఏదనేది పెద్దవారికి తెలిస్తే, పెద్దవారు తెలుసుకుంటే పెద్ద ఇష్యూ కాదు, ఏదైనా టక్ మన అయిపోతాయి. కాబట్టి అది కొంచెం మైనస్. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే ఉన్నటువంటి యొక్క దానిలో వచ్చినటువంటి యొక్క దానికి సార్ యొక్క విజన్ వేరు, కింద ఉన్న వాళ్ళ విజన్ వేరు. అసలు మెయిన్ ప్రాబ్లం అది. కేసీఆర్ గారు అనే వ్యక్తికి నేను ఎప్పుడు చెప్తాను, చాలా విజన్ గల వ్యక్తి, ఎవరికి ఎప్పుడు ఏమి చేయాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక మాట చిన్నగా ఇది చెప్తున్నాను, నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను. మొన్న అకాల మరణం జరిగింది. ఎవరు? పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. చూడండి, ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి గారు చాలా బాగుండే. ఎందుకంటే తెలంగాణ భవన్ నాకు బాగా కలిసేది. సుదర్శన్ రెడ్డి గారు నాకు బాగా ర్యాప్ అవుతుండే, వీళ్ళందరూ మాట్లాడుతుండ్రి. సుదర్శన్ రెడ్డి గారు పాపం ఉద్యమం టైం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విరోచితంగా పోరాడి ఏమీ లేకుండా ఉన్నాడు. నిదర్శనం అదే కదండి. కేసీఆర్ దృష్టికి పోయింది, సార్ మొన్నవే వాళ్ళకి అన్ని ప్రకటించాడు, వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా. వాస్తవానికి వారికి చేయవలసిన అవసరం లేదు ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో, కానీ ఎందుకు చేస్తుంది? అదే విజన్ అంటే, మంచితనం అంటే అక్కడే ఉన్నదండి. డైరెక్ట్ టికెట్ ప్రకటించాడు, ఫస్ట్ వన్. రెండవది వాళ్ళ పిల్లలు టేక్ కేర్. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కేసీఆర్ గారే. అంటే మార్పు అనేది ఎట్లా జరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు తెలుస్తున్నట్టుంది. మరి నాకు తెలిసినంత వరకు ఏంటంటే, అప్పుడు ఆ 10 ఏళ్ళు సార్కు మరి దృష్టికి సార్ తెలుసుకున్నా కూడా కింది వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం సార్ కొంచెం అన్ని రకాల ముందుకు వచ్చినట్టే నాకు అనిపిస్తున్నది. మరి మొన్న 3-4 రోజుల నుంచి, మొన్న వారం రోజుల నుంచే ఆయన వారు చనిపోయినప్పటి నుంచి పాప చూస్తుండే చాలా కొంచెం బాధ అనిపించింది. సుదర్శన్ కూడా బాగా వర్క్ చేసేది. తెలంగాణ ఉద్యమం టైంలో చాలా వర్క్ చేసిండు ఆయన, చాలా వర్క్ చేసిండు. వర్క్ చేసినా కూడా ఆయన ఏం సంపాదించుకోలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఉన్న పరిస్థితులు కూడా ఏమైందంటే, శ్రీనివాస్ గారు, ధనమూలం ఇదం జగత్తు. అంతే కదండి. నాకు పరిచయాలు అవన్నీ అంటే వర్కౌట్ కాదండి. మనీ మోస్ట్ ఇంపార్టెంట్. మనీ లేని ఎవరి దగ్గర రారండి ఉన్నటువంటి ఒక సొసైటీ. అంటే దానికి తగినటువంటి యొక్క విధంగా ఏంది అంటే, కొంతవరకు ఈ కింది వాళ్ళని కొంచెం మర్చిపోయినట్టున్నది. ఈ మర్చిపోవడం వల్ల కూడా కొంచెం మైనస్ అవుతుంది అక్కడ. మరి అక్కడే మైనస్ అయింది, అక్కడ మర్చిపోవడం వల్ల మైనస్ అవుతుంది. మూడవది ఏంటి అంటే, మెయిన్ అనుచరులు చాలా డేంజరస్. కోటరీ చాలా డేంజరస్ అది. ఎందుకంటే వాళ్ళని కనుక సరి అయిన పద్ధతిలో కనుక పెడితే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సీఎం అవుతున్నారండి. ఇది కన్ఫర్మ్డ్, ఏ మాత్రం డౌట్ లేదు. అవునా? తెలంగాణ రాష్ట్రంలో
థర్డ్ టైం మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు. ఓ కాకుంటే ఏంటంటే ఉన్నట్టు యొక్క వ్యవస్థలో, అంటే నేను జ్యోతిష పండితుని చెప్తున్నా, ఎస్ కొంచెం శాస్త్రరీత్యా కొంచెం అవకతవకలు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ వారు తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు. అవన్నీ సెట్ చేస్తాడు, అవన్నీ చేస్తాడు. మళ్ళీ ఉద్యమం టైంలో ఎలాంటి పీక్ టైంలో వచ్చి మళ్ళీ సీఎం అయిందో, మళ్ళీ 2028-29లో ఇప్పుడు ఎలక్షన్ ఉంటుంది కదా, అవ్వడానికి మాత్రం చాలా ఛాన్స్ ఉన్నది. చాలా చాలా ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారండి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి యొక్క వ్యక్తి ఎలా ఉంటారంటే చాలా అద్భుతమైనటువంటిది. వారి జాతక భావంలో కూడా దశమ స్థానంలో నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ఉన్నదో వారికి అట్లా ఉన్నదండి. నేను మీకు తెలిసే ఉంటుంది, 2016 or 15 అనుకుంటా నేను. అప్పుడు నేను చెప్పాను కూడా, ఒక డిస్కషన్లో చెప్పాను, ఇప్పుడు యూట్యూబ్లో ఉంది, ఏది అసలు దేశ రాజకీయాలనే శాసించే వ్యక్తిగా పోతారని చెప్పాను. కేసీఆర్ గారు మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, దేశ రాజకీయాలు శాసించే వ్యక్తికి పోతారన్న. అందులో ఉండే పార్టీ బీఆర్ఎస్ అనేది సెంట్రల్ పార్టీ కూడా పెట్టిండు. ఆ పెట్టిన టైం ఒకటి మంచిది కాదు మనకు. బీఆర్ఎస్ అనేది కనుక ఆ టైంలో కాకుండా కొంచెం మంచి టైం కనుక పెడితే వాళ్ళు డెఫినెట్గా జరుగుతుంటే కావచ్చు. ఎందుకంటే టాలెంట్ ఉందండి. ఇప్పుడు ఆ నిపుణత, ఆ నాలెడ్జ్ అనేది విపరీతంగా ఉన్నది. ఒక విజన్ అనేది బాగా ఉన్నది. ఆ విజన్ ఉన్నది కాబట్టి దాని గురించి పెద్దగా వారికి ఇక అన్ని ఉన్నా కూడా ఏంటంటే ఇక్కడ గ్రహస్థితి కూడా మనకు అనుకూలత ఉండాలి కాబట్టి కొంచెం కష్టమని మనం చెప్పవచ్చు. అయితే గురుగారు చెప్పండి, నేను ఒకటి విన్నాను, మరి కరెక్టో కాదో మీరే చెప్పాలి. తప్పకుండా. 2028-29లో కేటీఆర్కు అలాగే హరీష్ రావుకు ఇద్దరికి రాజయోగాలు ఉన్నాయని విన్నాను, నిజమేనా? ఇద్దరికి రాజయోగాలున్నాయి. ఇద్దరికి అంటే ఇంకొక క్వశ్చన్ వస్తుంది, మీరు మరి ఇద్దరు ఉన్నప్పుడు మరి ఎవరు సీఎం అవుతారని క్వశ్చన్ కూడా వస్తుంది. సింపుల్ మై ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మాత్రం కేటీఆర్ గారు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం యువ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ఒక శక్తిగా ఎదుగుతాడు. ఓకే, కన్ఫర్మ్, ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకు అంటే కేటీఆర్ గారికి ఏంటి అంటే నేను పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు బయట చెప్పానండి, అది ఆస్ట్రాలజీ దగ్గర చెప్పకూడదు. ఓవరాల్గా చెప్తాను. ఆయన శ్రవణ నక్షత్రం, మకర రాశిలో జన్మించిన జాతకం. ఒకటి నేనే కాదు, ఏ ఆస్ట్రాలజీ అయినా తెలుసుకోవాల్సినటువంటిది, వాళ్ళకి అవగాహన ఉంటుంది. లగ్నంలో కానీ, 4లో కానీ, 7లో కానీ, 10లో కానీ 9 గ్రహాలలో అద్భుతాన్ని, రాజయోగాన్ని ఇచ్చే గ్రహం జూపిటర్, గురువు. ఓకేనా అండి? జూపిటర్ తర్వాత మళ్ళీ మార్స్, కుజుడు. అర్థమైందండి? వీరికి, ఎవరికి, మన కేటీఆర్ గారికి, మీరు చెప్పినట్టు యొక్క వ్యక్తి కేటీఆర్ గారికి చంద్రునికి 4లో గురువు ఉన్నాడు. చంద్రునికి మకర రాశికి 4వ స్థానమైనటువంటి యొక్క కుజుని స్థానంలో కుజుడు, గురువు అనేటువంటి యొక్క గ్రహాలు వారు జన్మించిన సమయంలో ఉన్నాయి. అది రాజయోగం అండి. ఓకే, సీఎం కావాలంటే ఏది అవసరం లేదు, అదొక్కటి సరిపోతుంది. అవునా? అదొక్కటి సరిపోతుంది. ఇది కూడా నేను వారి ఇంట్లో, ఇప్పుడు నాకు బాగా, నేను 10 years కింద కూడా వారి ఇంట్లో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరోజు మాత్రం కేటీఆర్ గారు సీఎం అవుతారని చెప్పాను, నేను కన్ఫర్మ్ చెప్పాను. అంటే ఇది హంసయోగం అండి, ఏంటిది? గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం. ఓకే, గజకేసరి యోగంతో పాటు పంచమహాపురుష యోగం ఉన్నది వారికి. అది కాకుండా బుధుడు, రవి యొక్క ప్రభావం ఉన్నది. కుండలి, లగ్న కుండలు చూస్తారు, లగ్న కుండలు కాదు, ద్వాదశాంశ కుండలలో 12 కుండలు ఉంటాయి. ఒక కుండలలో చూస్తే రవి బుధుల కలయికతోటి రవి బుధాత్యోగం ఉన్నది. అందుకొరకే వాడు చూసినా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అనర్గళంగా మాట్లాడగలుగుతారు. టాలెంట్ బుధాత్యోగం అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతారు.